హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్లో వరుస పెట్టి చాలా సినిమాలు ఉన్నాయి మన ప్రభాస్ అన్నకి. సో వరుసగా లైనప్లో అన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడాను చిన్నగా ఎవరో ఒకరు ఇచ్చినటువంటి అప్డేట్ ద్వారా మన సినిమా యొక్క ప్రెజెంట్ కండిషన్ ఏంటన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. సో రీసెంట్గా బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అనుపమ్ ఖేర్ గారు పోస్ట్ చేసినటువంటి పోస్ట్ కారణంగా ఫౌజీ సినిమా పరిస్థితి ఏంటో అర్థమైంది. సో హను రాఘోపూడి డైరెక్షన్లో ప్రభాస్ గారు నటిస్తున్నటువంటి ఈ సినిమా 1940s సంబంధించినటువంటి ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీలో రాబోతున్నటువంటి సినిమా ఇది. అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రేమ, త్యాగం, యుద్ధానికి సంబంధించినటువంటి సీన్స్ అన్ని ఈ సినిమాలో ఉండబోతాయి. అండ్ ప్రీవియస్గా ఆయన తీసినటువంటి సీతారామ సినిమా ఏదైతే ఉందో సో అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈసారి దానికంటే ద బెటర్ వర్షన్ చూపిస్తానని చెప్పి హను రాఘోపూడి గారు చెప్పడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఈ ఫౌజీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి బాగానే జరుగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అనుపమ్ ఖేర్ గారు ఈ సినిమాలో భాగస్వాములు అయ్యారు. సో ఈ క్రమంలో ఆయన ఏంటంటే ఆయన ప్రభాస్ గారితోనే ఆయన హను రాఘోపూడి గారు దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ అనేటటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. అండ్ ఇందులో ప్రభాస్ లుక్స్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి. లైక్ వింటేజ్ లుక్స్ అంటారు కానీ ఇది ఒక క్లాసిక్ లుక్ అయితే కనిపించింది అనమాట. అంటే ప్రభాస్ గారిని ఆఫ్టర్ ఆదిపురుష్ సినిమా తర్వాత అసలు ఇంక చూడగలమా అనుకున్నాం, బట్ కల్కి సినిమాలో చాలా డిఫరెంట్గా చూపించారు. సో సలార్ సినిమాలో మనకి డైలాగ్ లేవని ఫీల్ అయ్యే టైంలో కల్కి లాంటి సినిమాలో లొడలొడ వాగేటటువంటి క్యారెక్టర్ని ఇచ్చారనమాట. మరి ఈ ఫౌజీలో మరి హను రాఘోపూడి గారు ఏ విధంగా చూపించబోతారు? ఎందుకంటే ప్రీవియస్ సినిమాలో సీతామహాలక్ష్మి ఎక్కువ మాట్లాడేది కంపారిటివ్లీ రామ్, బట్ ఈ సినిమాలో ఎలాంటి విషయాలు చూపించబోతారనే విషయం మనకు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బట్ రిలీజ్ చేసినటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో అంటే అనుపమ్ ఖేర్ గారు పోస్ట్ చేసినటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో సో అందులో ప్రభాస్ గారు చాలా క్యూట్గా అయితే కనిపించారనమాట. అండ్ సినిమాకి సంబంధించి ఒక మంచి షూటింగ్ అయితే జరుగుతోంది. ఇక అనుపమ్ ఖేర్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గా ఏ సినిమాలో వచ్చినా సరే ఒక మంచి ఎలివేషన్ షాట్స్కి ఆయన యూజ్ చేసుకుంటున్నారు. కార్తికేయ 2 ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ కథలో కూడాను అనుపమ్ ఖేర్ గారికి కాస్త ఎక్కువ క్యారెక్టర్ ఉందంట. అంటే మెయిన్ లీడ్ రోల్ అని కాదు కానీ ఒక కథని మార్చేటటువంటి సీన్లో ఆయన తీసుకొచ్చి పెట్టారని చెప్పి హను రాఘోపూడి గారు చెప్పడం జరిగింది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే సినిమాలో చాలా పెద్ద యాక్టర్సే ఉన్నారు. సో ఇక ప్రెసెంట్గా చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈ ఇయర్ మన ముందరికి రాబోతున్నటువంటి సినిమా ది రాజా సాబ్. సో ఈ సినిమా ప్రెసెంట్ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా గ్రాఫిక్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయని చెప్పి సినిమాని కాస్త పోస్ట్ పోన్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇంకా ఆబ్వియస్లీ లైన్అప్లో ఉన్నటువంటి సినిమాల్లో సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, అండ్ దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్నటువంటి స్పిరిట్ కూడా ఉందన్నమాట. సో వరుస పెట్టి చాలా బిజీగా సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ప్రెసెంట్ రిలీజ్ అయినటువంటి ఈ పోస్టర్ని చూశాక ప్రభాస్ గారి లుక్ చూశాక మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.